ఇందాక ఇంట్రో చెప్పాను. సో అమ్మలు మన జనరేషన్. ఎందుకు డాక్టర్ జనరేషన్ గడిచే కొద్దీ హెల్తీ బేబీస్ తక్కువైపోయారు అండ్ హెల్తీ ఫర్టిలిటీ లేదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ లేదు. ఎందుకు తగ్గుతోందంటారు? సో జనరేషన్స్ గడిచిన కొద్దీ మన అమ్మమ్మల కాలంలో మీరు ఇందాక చెప్పినట్టు 12-16 చిల్డ్రన్ ఉండేవారు. మన పేరెంట్స్కి వచ్చేసరికి 3-4 అయ్యారు. మన దగ్గరికి వచ్చేసరికి 1-2 కిడ్స్నే డిఫికల్టీగా ఉంది. సో చాలా విషయాల్లో చేంజెస్ జరిగాయి ఈ 4-5 జనరేషన్స్ తర్వాత. ఈ జనరేషన్స్లో అంటే 4-5 డికేడ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే 1952 ఇప్పటికి. సో ఏం జరిగాయి అంటే, ఒకటి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది పెరిగింది. సో ఇంతకుముందు బిఫోర్ 20s పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు లేట్ 30sలో కూడా విమెన్ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సో లేట్గా పెళ్లి చేసుకుంటే లేట్గా కన్సీవ్ చేయాల్సి వస్తుంది. సో వెన్ ద ఏజ్ ఇస్ అడ్వాన్సింగ్ కన్సెప్షన్ రేట్ అనేది తగ్గుతుంది. అది ఒకటి. రెండవది, మన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ వచ్చేసాయి. అంటే మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినడం, ఈజీ బికాస్ దర్ ఈజీ టు మేక్ అండ్ ఈజీ టు ఈట్ అండ్ ఏ మోర్ టేస్టీ బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ కంటెంట్ ఇన్ దట్. సో ఎక్కువ ఆయిలీ ఫ్యాట్ కన్సంప్షన్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి పెరిగిపోవడం, దానివల్ల ఊసైట్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. కమింగ్ టు థర్డ్ థింగ్, స్లీప్ డిజార్డర్ అంటే స్లీప్లెస్నెస్. ఓకే. మన స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం చాలా ఈజీగా సాక్రిఫైస్ చేసేది అది. సో బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ఏంటి, వాట్ ఎవర్, బికాస్ ఆఫ్ బింజింగ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ ఏంటి, వాట్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. స్లీప్ ఒకటి డిస్టర్బెన్స్ వల్ల సర్కేడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల హార్మోనల్ రోల్ ప్లే దెబ్బతింటుంది. సో దట్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. అంటే మనకి ఇప్పుడు 20sలో కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అందులో కూడా ఈ కాజెస్ అన్ని ఉంటాయా? అంటే ఆ ఏజ్లో కూడా ఎఫెక్ట్ అవుతారు? ఇన్ఫర్టిలిటీ సమస్య యాక్చువల్లీ ఇప్పుడు మేము చాలా రీసెంట్గా చూస్తున్న ట్రెండ్ అంటే, చాలా యంగర్ విమెన్ కూడా చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు కన్సీవ్ కావడానికి. సో మేబీ ద ఐడెంటిఫైడ్ రీజన్స్ ఏంటి అంటే, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటాం. మనం తినే ఫుడ్లో, మనం పీల్చే గాల్లో, ఎవ్రీవేర్ దర్ ఆర్ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. బేసికలీ ప్లాస్టిక్లో ఉన్న ఫుడ్ తినడం, మోర్ మైక్రో ప్లాస్టిక్ కన్జంప్షన్ చేయడం, మేబీ దట్ ఈస్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు అని లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ కన్సెన్సస్ అనమాట. ఓకే. సో యంగర్ విమెన్లో. ఓకే. అంటే జనరల్గా డాక్టర్స్ చెప్తుంటారు 30sలో పెళ్లి చేసుకోండి, 30sలో పిల్లలు కనండి, సో అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో ఇప్పుడు ఈ 20sలో కూడా ఇష్యూస్ వస్తున్నాయంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటిని అవాయిడ్ చేయాలి, దాని గురించి చెప్పండి. ఇది ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి. అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్, అంటే మెజారిటీ టైం స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఫుడ్లో న్యాచురల్ హెల్తీ యాంటాక్సిడెంట్ రిచ్ డైట్ అనేది తీసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, ఎస్ యాజ్ ఐవ్ సెడ్, స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్లీప్ అనేది దానికి డెఫినెట్ టైం కేటాయించాలి. 6 to 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఒక పాజిటివ్ అవుట్సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా ఏదైనా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అనమాట.